ఈ అంశంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. దీనికి సమస్య పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కమిషనర్ చెబుతున్నారు. మనతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ మనతో ఉన్నాడు. ఒకసారి కమిషనర్ గారు ఏంటి అసలు అంశం? ఈ విషయంలో కార్మికులు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా వారికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ప్రభుత్వంతో మాట్లాడి క్యాడర్ స్ట్రెంత్ మళ్ళీ రివైజ్ క్యాడర్ స్ట్రెంత్ తెప్పించుకుంటాము. కార్పొరేషన్ అయిన తర్వాత రివైజ్ క్యాడర్ స్ట్రెంత్ రాలేదు. సో పాత మున్సిపల్కి సంబంధించిన క్యాడర్ స్ట్రెంత్ విషయంలో కొంచెము ఎక్కువ తక్కువ జరగడం జరిగింది. సో ఇప్పుడు వచ్చే క్యాడర్ స్ట్రెంత్లో సఫిషియెంట్గా తెచ్చుకొని అందరినీ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఏంటి కమిషనర్ గారు, అంటే 2 నెలల నుంచి మాకు వేతనాలు లేవు, మేము ఇబ్బంది పడుతున్నాం, ఎమర్జెన్సీ అంశంలో మేము కమిషనర్ చెప్పినట్టు పనిచేస్తున్నాం అంటారు. ప్రభుత్వం నుంచి కొత్త నిబంధన రావడం జరిగింది. ఎవరైతే క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా ఇఫ్మి సైట్లో డేటా అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ డేటా అనేది. సో సంబంధిత లేబర్స్కి మాత్రమే శాలరీ ఇవ్వాలనేది ప్రభుత్వ నిబంధన. సో దానివల్ల మనకి ఎక్సెస్గా ఒక 74 మెంబర్స్ అనేది ఎక్సెస్గా రావడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి శాలరీ ఇచ్చే విషయం లోపల కొంత డిలే కావడం జరిగిందండి. కానీ ఎట్టి పరిస్థితుల లోపల ఆ క్యాడర్ స్ట్రెంత్ వాళ్ళందరికీ తీసుకొచ్చుకొని అందరికీ శాలరీ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. మంచిర్యాల కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల నుండి మొదలుకొని ఇతరులకు ఒక కమిషనర్గా మీరు ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా? నా కార్మికులు ఎట్టి పరిస్థితుల లోపల ఎటువంటి అభద్రతా భావం కానీ, ఎటువంటి ఈ ఊహాగానాలకు కానీ, ఎటువంటి ఈ ప్రచారాలకు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాడైనా ప్రభుత్వంతో రిక్వెస్ట్ పెట్టుకొని మీ అందరినీ ఎట్టి పరిస్థితుల లోపల కొనసాగేటట్టుగా చేయడం జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల లోపల ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రచారానికి మీరు అభద్రతా భావానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కార్పొరేషన్ మీకు అండగా ఉంటుంది, కార్పొరేషన్ అధికారులు మీకు అండగా ఉంటారు. సో నేను ఇక్కడ ఈ ఆర్టీవీ ద్వారా మీకు తెలియజేయడం విధంగా మీకు హామీ ఇస్తున్నది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో భయానికి మాత్రం పెట్టుకోకండి. ఖచ్చితంగా నేను ఈ మంత్ ఎండింగ్ లోపల ఏదైనా మంచి వార్తనే మీకు తెలియజేస్తాను. ఓకే, ఇది పరిస్థితి. మంత్ ఎండింగ్ లోపు శుభవార్త చెబుతాం. ఎవరు అధైర్యపడద్దు. కార్మికుల పక్షాన కమిషనర్ మీ వెనుక ఉంటాడని నేరుగా ఆర్టీవీతో కమిషనర్ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఎవరు ఊహాగానాలను నమ్మద్దు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కమిషనర్ మంచిర్యాల మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.